హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మొన్నైతే నేను మా ఆయనకి చెప్పాను అనమాట. నాకైతే తెచ్చారు. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అవైతే 3 సెట్ అయితే నాకు తీసుకొచ్చారు. తీసుకువచ్చి దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి తీసుకుందాము అనేసి అయితే అన్నారు. కానీ మా ఆయనకి నేను చెప్పాను, ఏదో దాంట్లో అయితే ఒకటి అయితే నచ్చింది. అన్నీ 3 అయితే ట్రైల్ అయితే వేసేసాను. వేసిన తర్వాత దాంట్లో ఒకటైతే నాకు చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఎంత పడుతుంది ఇది కాస్ట్ అంటే, ఇది 3 గ్రామ్స్ అయితే ఉంది. 3 గ్రామ్స్ పడుతుంది ఇది. కానీ నేను మా ఆయనకి చెప్పాను 3 గ్రామ్స్ కదా, సో 30,000 పడుతుంది, వద్దు నాకు వద్దు అని చెప్పాను. నీకు నచ్చింది కదా, కొత్త డిజైన్స్ వచ్చాయి, నువ్వు చాలా రోజులుగా అడుగుతూనే ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. నేను వద్దు, నాకు అవసరం లేదు, ఇప్పుడైతే అంత అమౌంట్ అయితే పెట్టడం వద్దు. మొన్నే నాకైతే తాళి చైన్ చెప్పా కదా మీకు, సో తాళి చైన్ కూడా కొన్నాను అనేసి తాళి చైన్ కొన్నాను. దానికి కూడా ఒక 2 lakhs అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 30,000 పెట్టాలా అంటే వద్దు అనేసి అయితే నేను చెప్పానండి. అయినా కూడా వినకుండా అసలు నాకు ఒక్క మాట కూడా కాల్ చేసి చెప్పలేదండి. నేను ఇంకా వద్దనేస్తాను అనేసేమో నాకు ఒక మాట కూడా కాల్ చేసి చెప్పకుండా తనంతటి తానే తీసుకొని అయితే వచ్చేసాను. నాకు ఇంకా ఎక్కువ లేట్ అయితే చెయ్యను, చూపిస్తాను నేను. చూడండి, మా ఆయన వాళ్ళ షాప్ పేరు అనమాట, ధనలక్ష్మి షాప్. చూడండి ఎలా ఉన్నాయి. ఇవైతే నాకు నచ్చినవండి. పికాక్ ఉంది. సో ఎలా ఉందో చెప్పండి, కనిపిస్తుందా? కనిపించడం లేదనుకుంటూ ఉన్నా. ఇది పికాక్స్ అయితే ఉన్నాయి. అవి ఇయర్ రింగ్స్కి పికాక్స్ వచ్చి కింద అయితే ఆ లేయర్స్ వచ్చాయి. నాకైతే చాలా నచ్చిందండి ఇయర్ రింగ్స్. నేను సెలెక్ట్ చేసిన తర్వాత మా ఆయన ఇదే 30,000 పడిందండి. 30,000 అనమాట. ఈ చిన్న చిన్న వాటికి 15,000 ఒక్కొక్క అమ్మకి నేను ఎక్కడ పెట్టేది, వద్దు అనేసి అయితే చెప్పాను. అయినా కూడా మా ఆయన వినకుండా నైట్ అయితే నాకు సర్ప్రైజ్ అయితే చేశారండి. కానీ ఇంకొకటి ఏంటో తెలుసా, మా ఆయన ఫీల్ అయ్యారంట. నేను నచ్చింది నేను తీసుకువచ్చిస్తే నువ్వు ఎట్లా షాక్ అవుతావు, ఎట్లా ఫీల్ అవుతావు అని నేను అనుకుంటే నువ్వేంటి తిడుతున్నావు నన్ను అనేసి అయితే అడిగారండి. ఇంకా తిట్టకుండా ఏం చేయమంటారండి. ఆల్రెడీ నాకు ఒక మాట చెప్పలేదు, కాల్ చేసి చెప్పలేదు, ఏమీ లేదు. 30,000 అండి, ఏమన్నా తమాసా? మొన్నంతా చైన్ కొన్నానని చెప్పాను కదా, సో అది తర్వాత ఇప్పుడు ఇయర్ రింగ్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకనేసి బాగా తిట్టా మా ఆయన్ని. వద్దు, నీకు చెప్పా కదా నేను అంటే హ్యాపీగా ఫీల్ అవ్వు, అయితే అయిపోయింది కదా, నీకు నచ్చిందే తీసుకొచ్చాను, ఇప్పటికన్నా హ్యాపీ అవ్వు అంటే ఇంకా సరేలే రిటర్న్ ఇచ్చేయి అన్నా. కానీ మా ఆయన ఒకసారి తెచ్చింది మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వను అనేసి అయితే అన్నారు. ఇంకా సరేలే ఏం చేస్తాం, ప్రేమతో తెచ్చినాడు. నాకైతే షాక్ ఇవ్వాలా అనేసి అయితే తెచ్చినాడు. నీకు నచ్చింది నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ నేను చూడాలి, ఎలా ఉందో చెప్పు ఒకసారి అనేసి అయితే నేను కూర్చొని మామిడికాయలు తింటూ ఉన్నాను. మామిడికాయలు తింటూ ఉంటే ఇంకా లంచ్ బ్యాగ్ ఎత్తుకోపోతారు కదా, లంచ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చి ఇక్కడ చూడు అన్నాడు. ఏంటి అంటే తీసుకో అని ఇచ్చాడనమాట. నాకైతే హ్యాపీనెస్, ఒక పక్క హ్యాపీనెస్గానే ఉంటుంది, ఒక పక్క బాధగానే ఉంటుందండి. ఎందుకు తీసుకొని ఆల్మోస్ట్ 1 month అయింది అంతే అండి చైను. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది అంటే కష్టం కదా, సో అందుకనే చెప్పా వద్దు అంటే కూడా వినకుండా. నాకు నచ్చింది అయితే మా ఆయన అయితే ఫుల్ఫిల్ అయితే చేశారు. చూడండి ఎలా ఉందో. ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి, ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్. బాగుందా బాగలేదన్నా కామెంట్ చేయొచ్చు కదా, ఓకేనా? ఎలా ఉందో చెప్పండి ఒకసారి. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. నేను ఈ వీడియో కోసం నేను ఇంకా పెట్టుకోలేదండి. ఈ వీడియో చేసిన తర్వాతే మళ్ళీ పెట్టుకుందాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఎలా ఉందో చెప్పండి. మా ఆయన అయితే నాకైతే తెచ్చిచ్చారనమాట. అలా ఉంటుందన్నమాట ప్రేమ అంటే. నచ్చింది అని చెప్పాను అంతే జస్ట్. అయినా కూడా అమౌంట్ ఏం ఆలోచించకుండా తీసుకొని అయితే వచ్చేసారు. 30,000 పడిందండి. 3 grams ఇది 30,000 అయితే పడింది. చూడండి ఎలా ఉందో ఒకసారి. నేనైతే చూపించా కదా, ఇంకా ఒకసారి చూడండి. స్టోన్స్ అయితే కనిపించడం లేదండి. దానికి స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ కనిపించడం లేదు. వైట్ స్టోన్స్ ఉన్నాయి, తర్వాత పింక్ అండ్ గ్రీన్ పింక్ 2 స్టోన్స్ ఉన్నాయి, గ్రీన్ 1 స్టోన్ అయితే ఉంది. చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి నాకు ఎలా ఉంది ఏంటి అనేది.
అండ్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకోవాలి మీతో పాటు అనేసి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.